వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు దుబాయ్ ఎయిర్పోర్ట్ని బ్లాస్ట్ చేసింది ఇరాన్. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే టార్గెట్గా ఇరాన్ డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. డ్రోన్స్తో విరుచుకుపడుతోంది. ఆర్థిక వనరులపై దాడి చేయడం, ఏదైతే అమెరికాకు సహకారం అందిస్తున్నాయో ఆ సహకారం అందించే గల్ఫ్ దేశాలు, ఆర్థిక వనరులను సమకూర్చే దేశాలే మా టార్గెట్, వాటిపై దాడులు చేస్తామంటున్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఇక రానున్న రోజుల్లో మా ప్రతాపం ఏంటనేది చూపిస్తాం. బహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాపై కూడా డ్రోన్లతో బీభత్సం సృష్టిస్తామంటూ ఛాలెంజ్ విసురుతున్నాయి. దమ్ముంటే ఆపుకో ట్రంప్, అలాగే ఇజ్రాయిల్ అంటూ ఇరాన్ సవాల్ విసురుతోంది. ఇజ్రాయెల్తో పాటు అమెరికా దేశాలతో ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్తో కూర్చొని మాట్లాడే ప్రసక్తే లేదు. ఇది కూర్చొని చర్చలతో జరిగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మా ప్రతాపం ఏంటని చూపిస్తాం. ఆర్థిక వనరులను పూర్తిగా దెబ్బతీస్తాము. ఆ దిశగా మా ప్రతాపం చూడడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. ఇక మరోవైపు ఐఆర్జీసీ బేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసెస్ మీద ఇటు అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేస్తున్నాయి. టెహరాన్ కానీ, హమదాస్ కానీ, ఇఫ్తహాన్ కానీ ఈ నగరాలపై అమెరికా దాడి చేస్తోంది. పెద్ద పెద్ద భవంతులు కూలిపోతున్నాయి. ఎక్కడైతే మిసైల్ టన్నెల్స్ ఉన్నాయో, ఐఆర్జీసీ బేసెస్ ఉన్నాయో వాటి టార్గెట్గా ఇటు ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే అనేక నగరాల్లో భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడులను ఇజ్రాయిల్, అమెరికా కూడా ఉపేక్షించట్లేదు. ట్రంప్తో చర్చలు జరపడానికి సిద్ధంగా లేమని అటు ఇరాన్ చెప్తోంది. అమెరికా అంతు తెలుస్తామంటూ ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేస్తోంది. హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయిల్ కూడా తగ్గేదే లేదు. ఏవైతే ఐఆర్జీసీ బేస్ క్యాంపులు ఉన్నాయో, అలాగే మిసైల్ టన్నెల్స్ ఉన్నాయో వాటిని టార్గెట్గా ఇరాన్ అంతు చూస్తామన్నట్టుగా కూడా ఇటు ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. ఇక ఫ్యూయల్ ట్యాంక్స్ టార్గెట్ చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ప్లేట్ ఫిల్ చేసే ఇంధనం ట్యాంక్ను టార్గెట్ చేసి డ్రోన్లతోటి చిత్తు చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని కూడా మన వాళ్ళు ప్లే చేస్తున్నారు, చూడొచ్చు. జెట్ ఫ్యూయల్ ధ్వంసం అయిపోయింది. 10 లక్షల మంది రాకపోకలు దుబాయ్ ఎయిర్పోర్ట్లో నిలిచిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం అతలాకుతలమైనట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక వందలాది ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి నడుస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఆగిపోయినట్టుగానే తెలుస్తోంది. కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఇటు రావడానికి చాలా వరకు కూడా దుబాయ్లో స్టే అయ్యే వస్తూ ఉంటాయి. ఇంధనాన్ని రిఫిల్ చేసుకోవడం కానీ, అక్కడ స్టే అవ్వడం కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జెట్ ఫ్యూయల్ ఏదైతే ఆ ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్స్కి ఇంధనాన్ని నింపుతారో వాటిని టార్గెట్గా చేసి ఇరాన్ దాడి చేసినట్టు. అంటే ఇరాన్ మిసైల్స్ కంటే ఎక్కువగా కూడా అమెరికా ఆర్థిక పరిస్థితుల్ని పూర్తిగా చిత్తు చేసేయాలి. ఆర్థికంగా ఒక దేశాన్ని పడేస్తే ఆ దేశం పుంజుకోవడం కష్టమవుతుంది. ఆ దేశంలోని ప్రజలే ఆ దేశ నాయకత్వం మీద వ్యతిరేకత అవుతారు. అప్పుడు ఆ దేశం పూర్తిగా పతనం అవుతుంది. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు ఇరాన్ ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ట్రంప్ కూడా ఏమాత్రం నేను తగ్గేదే లేదు అని అంటున్నారు. మీరు ఏదైతే ఐఆర్జీసీ రెచ్చిపోతుందో ఐఆర్జీసీ బేస్ క్యాంపులు, అలాగే మిసైల్ టన్నెల్స్, ఏ మిసైల్స్ను ఉపయోగించి మీరు డ్రోన్స్ ద్వారా డార్ చేస్తున్నారో ఆ మిసైల్ టన్నెల్స్ ఎక్కడైతే ఉన్నాయో టెహరాను, హమదాసు, ఇస్ఫహాన్ ఇలాంటి నగరాలని మేము టార్గెట్ చేస్తామన్నట్టుగా చెప్తోంది. యుద్ధం ఇప్పటితో ఆగిపోయే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. ఎవరికి వారు మేము తగ్గేదే లేదు అంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఏదేమైనా కానీ ఇటు ఇజ్రాయిల్, అమెరికా, అటు ఇరాన్ యుద్ధంతో ప్రపంచంలోని చాలా దేశాలు నష్టపోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్ అందుబాటులో లేకుండా పోయింది. గ్యాస్ కొరత ఏర్పడుతోంది. కానీ ఏ దేశాలకి ఆ దేశాలు మేము తగ్గేదే లేదు, ఎదురు దేశాలకు బుద్ధి చెప్పాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాయి. 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉందా ఇది? ఎందుకంటే ఇటు ఇరాన్కి మద్దతు ఇచ్చే దేశాలు పెరిగిపోతున్నాయి, అటు ఇజ్రాయెల్, అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క నుంచి నేతన్యాహు చనిపోయాడంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. నేతన్యాహు నేను బ్రతికే ఉన్నాను అంటూ రష్యాలో తన ఉనికి ఏంటి, తన సత్తా ఏంటి అనేది చూపిస్తా అన్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా అగ్రదేశాలు చాలా ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తోందా? మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండరే ఇప్పుడు 2026లో రిపీట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినట్టుగానే ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరగబోతుందా అంటూ కూడా నిపుణులు అయితే కొంత ఆలోచనలు చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే అలానే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కాకపోతే అప్పుడు యుద్ధంలో పెద్ద ప్రభావం చూపించకపోయినా ఇప్పుడు యుద్ధం కనుక జరిగితే 3వ ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని చాలా ప్రాంతాలు కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. అణుయుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది. అణుయుద్ధం జరిగితే ఇప్పుడే కాదు, మన ముందు తరాలు
కూడా కొంతవరకు నాశనం అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అణుయుద్ధాలతో పాటు మరొక భయంకరమైన యుద్ధం ఏంటంటే ఆర్థిక వనరులపై యుద్ధం. ఒక దేశాన్ని పూర్తిగా దిగజార్చడం కోసం ఆ దేశం యొక్క ఆర్థిక వనరులను ఎలా టార్గెట్ చేస్తున్నారనేది కూడా చూస్తున్నాం. ఏదైపోయినా సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు దుబాయ్ ఎయిర్పోర్ట్ ని బ్లాస్ట్ చేశారు. తగ్గేదే లేదు, ఎంతవరకైనా వెళ్తాము, మేము చర్చలు చేసేదే లేదు, దమ్ముంటే ఆపుకో అంటూ ట్రంప్ ఇజ్రాయెల్ కి సవాల్ చేస్తున్నారు ఐఆర్జీసీ. మరో పక్క నుంచి మేము ఎట్టి పరిస్థితిలో తగ్గేది లేదు, మీరు కువైట్, ఖాతర్, సౌదీ అరేబియా పైన టార్గెట్ చేస్తే డ్రోన్లతోటి మేము ఐఆర్జీసీ బేసెస్ ఏవైతే ఉన్నాయో టెహ్రాన్, హమదాస్, ఇస్ఫాహాన్ వంటి నగరాల మీద టార్గెట్ చేస్తాము. ఏమాత్రం కూడా ఈ విషయంలో అమెరికా వెనక్కి తగ్గేది లేదు, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేది లేదు అన్నట్టుగా ఈ దేశాలు బిహేవ్ చేస్తున్నాయి. ఈ యుద్ధానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇది ఇప్పట్లో ఆగే అవకాశం ఉందా? మూడవ ప్రపంచ యుద్ధంగా మారితే ఎన్ని దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనుకుంటున్నారు? ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతిపక్షాలు ఆయిల్ కొరత మీద కానీ గ్యాస్ కొరత మీద కానీ భారత ప్రభుత్వాన్ని కూడా క్షీణించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలు ఇక్కడ సఫలమవుతాయా? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా మీ సపోర్ట్ కోసం ఆర్ వాయిస్ ఎదురు చూస్తూ ఉంటుంది. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.